ఈ బల్బ్ అనేది తగ్గించుకో. నీ గేమ్ చేంజర్ సినిమా రేటింగ్ 2.5. పొద్దుగాలనే చూసినాం రివ్యూలు ఇవ్వాలన్నట్టుగా రిలీజు. నీ దుకాణం నీ భాగవతం 2.5కి వచ్చింది. ఆల్రెడీ నడుస్తూనే ఉంది దుకాణం అంతా. నీ సినిమా ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది, ఏంటి అనేది 100% కనబడుతూనే ఉంది ఆడ. నీ బల్బు మాటలు తగ్గించుకోకపోతే ఓ కన్ను మూసి ఓ కన్ను తెరిచి ఎవడరా నువ్వు అసలు నాకు అర్థం కాదు. నువ్వు సినిమాకి పెద్దనా? ఏడుకెళ్ళి ఊడిపడ్డావు? నీ తాతలు దిగొస్తారు నువ్వు పోతే. నీ భాగవతాలు మీ కథ నీకెందుకు ఎఫ్డిసి ఇచ్చిండు ముఖ్యమంత్రి, దేనికి ఇచ్చిండు ఎవడికి తెలియదు. ఇవన్నీ ఎవడికి తెలియదు. తెలియని ముచ్చట్లు కావు ఇవన్నీ. మీ వ్యవహారం ఏంది, మీ చీకటి వ్యవహారం ఏంది, మీ బ్రోకరిజం ఏంది, మీ కథ ఏంది. నువ్వు ఇలా తెలంగాణ అని చెప్పుకుంటే తెలంగాణ కల్చర్ని కిందపరుస్తావు. నీకు సినిమాలు ఆడాలనుకుంటే మరి సంక్రాంతికి అక్కడనే ఆడించుకో. సంక్రాంతి ఆంధ్ర పండగ కాబట్టి అక్కడనే ఆడించుకో. ఎవరిదంటుండు నేను? ఆ పండగను కూడా అట్లా ఏం వేరు చేయరు. అందరూ చేసుకుంటూ సెలబ్రేటు. మీరు ఇట్లా వేరు చేస్తూ ఉన్నారు. సంక్రాంతికి వాళ్ళు వైబిస్తారు, మనం వైబియము. తెలంగాణలో తాగుతాము, పంతాము, తెల్లకల్లుకు వైబిస్తాము, మటన్కు వైబిస్తాము. వీడు మటన్ తినకుండా మరి ఏం తింటున్నాడు? మరి మేక గొజ్జలు తింటున్నావా నువ్వు? ఏం తింటున్నావు నువ్వు? ఈ 2.5 అంటే నీ సినిమా రేటింగ్ 2.5 మలుచుకొని పెట్టుకో. 800 కోట్లు పెట్టినా దీనికి? ఓ పెద్ద సినిమా ఓ వేస్తావు కదా, ఇంకా చూపిస్తావు నీకు. ఏదో మొత్తం ఇది డిజాస్టర్ గేమ్ చేంజర్ అంట, అట్టర్ ప్లాఫ్ అంట సినిమా. అగో ఏమేమో పెడతా ఉన్నారు. భయ్య సినిమా ఎలా ఉందంటే నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సినిమా అయితే దొబ్బింది భయ్య. ఫస్ట్ 1 అవర్ అసలుకి ఎంట్రీ షాటే సాంగ్ వచ్చేదాకా, అది కూడా చిన్న షాట్ కూడా కాదు, అది హీరో ఎంట్రన్స్ మొత్తం హిందీలో లిప్సింగ్ ఇస్తా ఉంటాడు, తెలుగులో డబ్బింగ్ వస్తూ ఉంటుంది. అసలు కనెక్ట్ అవ్వలేకపోతాం. విజువల్స్ అన్ని మళ్ళీ బాగున్నాయి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 1 అవర్ హెడ్ ఏక్ అయిపోయిన తర్వాత హీరోయిన్ వెనకాల పడతాడు, లవ్ అంటాడు, ఆ అడిగిందని చెప్పేసి ఐఏఎస్ అవడానికి ట్రై చేస్తాడు, ఐపీఎస్ అవుతాడు, ఆ వదిలేసి వెళ్ళిపోయి అంతా రొట్ట స్టోరీ భయ్య. ఇంకా ప్రీ ఇంటర్వెల్ లో 25 మినిట్స్ ఉన్ననంగా మనకి అంజలి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి సినిమా మంచి హైలో వెళ్తుంది అండ్ ఇంటర్వెల్ కూడా మంచి హైలో ఎండ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ అసలుకి సెకండ్ క్యారెక్టర్ ని ఏదో అట్లా స్టార్ట్ చేస్తాడు. అసలుకి వాడికి వెనకాల బ్యాక్ స్టోరీ ఏం ఉండదు అసలుకి. సెకండ్ హాఫ్ మొత్తం హెడ్ ఏక్. ఇట్లా భాగవతం వద్ద ఇప్పి పెడతావు దిల్ రాజు. నీ భాగవతం చూడు ఇగో ఇదేందో. శంకర్ మంచి పాటలు పెట్టడుగా సినిమాలో, పెట్టడుగా మంచి పాటలు. మొఖాలు చూసుకుంటారు, సినిమా చూసుకుంటా. ఒరే ఏం సినిమా రా ఇది అని చెప్పేసి. అంటే ఒకరొకరు మొఖాలు చూసుకునే పరిస్థితికి వచ్చింది. ఇగో ఇక చూడవా పవన్ కళ్యాణ్ కూడా ఎట్లా చూస్తున్నారు చూడు. ఇది నిన్న వీడియోలో, ఆ వీడియో సందర్భంగా దాన్ని సింక్ చేసి వీళ్ళు మహా మేధావులు ఉంటారు ఇందులో. అరే రే అంటే బేసిక్గా ఇట్లాంటి సీన్లు ఇట్లా చేయి పెట్టి ట్రైన్లో అప్పుడు బాలయ్య సినిమాలో స్పెషల్ అనమాట. అంటే ఆయన క్రేజ్ అది బాలయ్యకు ఉన్నటువంటి దాంట్లో అట్లాంటి బీట్లు పెడతా ఉంటారు బేసిక్గా బాలయ్యకు. రైలు పట్టాల మీద వాళ్ళని అట్టేసి పెట్టిపోతే ఈయన హెలికాప్టర్లో వచ్చి దాన్ని కత్తితో సంఖ్యలు తెంచేసి పోతాడనమాట. ఈ సినిమా ఒక్కటి చాలు సినిమా హిట్ అయిందని చెప్పడానికి. సో కాబట్టి దిల్ రాజుకి మంచి బుద్ధి చెప్పారు పాటు, ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు. 2.5 అంట. నీ 2.5 కదా, 2 ఇచ్చుడు కూడా ఎక్కువ దీనికి. బిలో యావరేజ్ కూడా కాదు, అది బిలో యావరేజ్ అనమాట. సో ఇది సినిమా గేమ్ చేంజరు. ఏదో పెద్ద సినిమా ఓ ఆగమైంది ఏదేదో చెప్తా ఉంటారు. సినిమా మొత్తం ట్రెండ్ సెట్ చేస్తారు. దాని గేమ్ చేంజర్ తర్వాత టాలీవుడ్, తర్వాత దానికంటే ముందు టాలీవుడ్ అంట. మొన్న మాట్లాడుకుంటా వీళ్ళు మాట్లాడింది అదే అనుకోవాలి. అదే ఎప్పుడైనా ఎక్కువ ఎగురులాట అనేది గీడికే వస్తుంది. ఇది ఈ సినిమా ఇట్లా ఉంది కాబట్టి దిల్ రాజు మొన్న రీసెంట్గా ఒక దుకాణం స్టార్ట్ చేసిండ్రు. దిల్ రాజు మీద సింపతి వచ్చేటట్టుగా ఏంది, నేను ఒకప్పుడు సినిమాలు మొత్తం చేసి లాస్ అయిపోయినా, ఇటు అయినా ఇది అయింది కథ, యాగం అయిపోయినా, నేను ఆ షాపే తీసేసుకున్న ఆఫీసే తీసేసే ప్రయత్నం చేసినాం అయింది అని చెప్పేసి ఏదో ఇక సినిమా ఇండస్ట్రీ మొత్తం దిల్ రాజే బతికిస్తున్నట్టు లేకపోతే అంత ఇది చేస్తున్నట్టు బాగా సింపతి గెయిన్ చేశారు.